హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్లాట్ బ్యాంగిల్స్ టైప్‌లో మనం వన్ కట్ బ్యాంగిల్‌కి ఎలా ర్యాప్ చేసుకోవాలని చూద్దాం. ఇది 1 కట్, 2 కట్, 4 కట్, 6 కట్ అండి. ఇందులో మనం వన్ కట్ బ్యాంగిల్‌ని ఇప్పుడు ఎన్ని లైన్స్ తీసుకోవాలి, ఎంత లెంగ్త్‌తో చేసుకోవాలి చూద్దాం. ఇప్పుడు నేను నార్మల్ ప్యాడ్‌ని మనం యూజ్ చేస్తాం కదా! నార్మల్ ప్యాడ్ లెంగ్త్ చెప్తున్నాను. మొత్తం 30 వచ్చి తర్వాత మళ్ళీ ఇంకో 6 వచ్చింది. 6½ వచ్చిందండి. చూడండి ప్యాడ్ లెంగ్త్ 36 సెంటీమీటర్స్ అండి. 36½ సెంటీమీటర్స్ అండి. ఇప్పుడు వన్ కట్ బ్యాంగిల్‌కి ఎన్ని వ్రాప్ అంటే ఎన్ని లైన్స్ మనం యూజ్ చేస్తామో థ్రెడ్ చూద్దామండి. చూడండి. ఇప్పుడు నేను టోటల్ 45 లైన్స్ యూజ్ చేస్తానండి. 45 టైమ్స్ వ్రాప్ చేస్తాను. 45 వచ్చిన తర్వాత నేను ఇవి చూడండి అవి 45 లైన్స్ అండి. కట్ చేసి అక్కడ నేను చూడండి లైన్‌కి మొత్తం ఒకదాని మీద ఒకటి ఉండకుండా నీట్‌గా గ్లూ అప్లై చేస్తా. గ్లూ అప్లై చేసి ఒక 2-5 మినిట్స్ ఇలా 2-5 సెకండ్స్ నేను ఇలా పక్కన పెడతాను. ఎందుకంటే గ్లూ బాగా స్టిక్ అయితే మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ ర్యాప్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఉంటుందండి. అలాంటిదే ఇంకొకటి కూడా నేను ఇంకో 45 లైన్స్ తీసుకుంటున్నాను. ఎందుకన్నది మీకు ముందు అర్థమవుతుంది. 45 లైన్స్ తీసుకొని సేమ్ ఇందాకలాగే కట్ చేసి గ్లూ పెట్టుకుంటాం. 45 లైన్స్ సపరేట్‌గా ఎందుకు తీసుకుంటున్నానంటే నార్మల్ 45 లైన్స్ తీసుకుంటేనే అది ఎక్కువగా చిక్కులు పడిపోతుందండి. సో చిక్కులు పడిపోతుంది. అలాంటిది మనం ఒక బ్యాంగిల్ ర్యాప్ చేయాలంటే మనకి 90 లైన్స్ పడుతుంది. ఆ వన్ కట్ బ్యాంగిల్ మొత్తం ర్యాప్ చేయాలంటే. అందుకే సపరేట్‌గా తీసుకుంటాం. ఒకటే లైన్‌లో తీసుకున్నారంటే మరి మీ ఇష్టం అండి తీసుకోండి. కానీ ఎక్కువగా చిక్కులు పడిపోతుంది. మొత్తం ర్యాప్ అయ్యేటప్పటికి మొత్తం దారం అంతా చిక్కులు పడిపోయి మనకి వేస్ట్ అయిపోతుంది. అందుకే సపరేట్ చేసుకుంటున్నాం. చూడండి ఇప్పుడు బ్యాంగిల్‌కి గ్లూ అప్లై చేసుకొని ఒక 45 లైన్స్ అప్లై చేసాం. ఇప్పుడు వ్రాపింగ్ అండి. చూడండి నీట్‌గా మన హ్యాండ్‌తో అనుకుంటూ చేయాలండి. చూసారా 45 లైన్స్ వచ్చేలాగా ఇలా హ్యాండ్‌తో అనుకుంటూ చేయాలి. ఎక్కడ లూజ్ ఉండకూడదండి. లూజ్ ఉందంటే మనకు లుక్ పోతుంది. లూజ్ లేకుండా నీట్‌గా అనుకోవాలి. చూడండి జస్ట్ సింపుల్‌గా అలా హ్యాండ్‌తో ప్రెస్ చేస్తే సరిపోద్ది. మరీ థిక్‌గా ర్యాప్ చేయకూడదండి. పల్చగానే ర్యాప్ చేయాలి. చూడండి సింపుల్‌గానే. కాకపోతే ఎక్కడ వదిలేయకూడదు. హ్యాండ్ అనేది పట్టుకునే ఉండాలి. అప్పుడే మనకి టైట్‌గా ఉంటది. బాగుంటుంది. లుక్ చాలా బాగుంటుంది. అది లూజ్ అయిపోయిందనుకో ఒక థ్రెడ్ మీద ఒకటి పడిపోయినా సరే మనకి లుక్ బాగోదండి. అందువల్ల హ్యాండ్‌తో టైట్‌గా పట్టుకోవాలి. టైట్‌గా పట్టుకుంటూ చేయాలండి. ఎక్కడ మీరు హ్యాండ్‌ని వదిలేయడం కానీ లూజ్ చేయడం కానీ చేసుకోకండి. చూడండి అలా జస్ట్ ఏం లేదు. అలా సింపుల్‌గా ఇట్లా మనం అనుకుంటూ చేత్తో అలా అడ్జస్ట్ చేసుకుంటూ ర్యాప్ చేసేసుకోవడమే. ఏముండదండి. ఒక 2-3 బ్యాంగిల్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తది. ఫస్ట్ టైం కొంచెం మనకి అర్థం కాదు. ఒక 2-3 టైమ్స్ ర్యాప్ చేసుకుంటూ ఉండాలి. 45 లైన్స్ పర్ఫెక్ట్‌గా సరిపోతదండి. 45 లైన్స్ బ్యాంగిల్‌కి ఏ సైజ్ అయినా మ్యాక్సిమం సరిపోతది. ఒకవేళ మీకు సరిపోవట్లేదు అంటే మీరు బాగా థిక్‌గా ర్యాప్ చేసేసారు. అంటే ఒక లైన్ మీద ఒకటి ఏసుకుంటూ ర్యాప్ చేసేసారు. అందువల్ల మీకు సరిపోకపోవచ్చండి. మ్యాక్సిమం 90 లైన్స్ సరిపోతాయి ఒక బ్యాంగిల్‌కి. చూసారా అది హాఫ్ వచ్చింది. ఇప్పుడు ఆ హాఫ్‌కి మనం ఇంకో 45 లైన్స్ ఉన్నాయి కదా! దాన్ని అటాచ్ చేసుకుంటాం. అది అలా అటాచ్ చేసుకుంటాం. అటాచ్ చేసుకొని అది కొంతసేపు పక్కన పెట్టేసి మనకి మొత్తం కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత చూడండి
చూడండి, ఒకటి 45, 45, 45 ప్లస్ 45. ఇప్పుడు దీన్ని కూడా ఇందాకట్లాగే సేమ్ అలా చేత్తో అనుకుంటూ నార్మల్గా చేసేయడమే. ఇందాకలాగే సేమ్ ప్రాసెస్ రిపీట్. ఏ బ్యాంగిల్కైనా సేమ్ అండి. హ్యాండ్ పట్టుకుంటూ నీట్గా సింపుల్గా అలా అనుకుంటూనే చేయాలి. అప్పుడే మనకు బ్యాంగిల్ లుక్ బాగుంటుంది. పల్చగానే చేయాలి, ఓకేనా? పల్చగా చేసుకుంటూ నీట్గా, పెద్ద ఏం ఉండదండి, నీట్గా అలా అనుకుంటే సరిపోద్ది. ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వచ్చేస్తుందండి. అంతే అండి, ఏం లేదు, అంతే. అలా నీట్గా ఒక లైన్ మీద ఒక లైన్ పడిపోకుండా 45 లైన్స్ వచ్చేలా కొంచెం మంచిగా హ్యాండ్తో అనుకోవాలి, అంతే అండి. చూడండి, ఇంకా నాకు చాలా వరకు మిగులుతుంది 45 లైన్స్. 45 లైన్స్ వేసినా సరే నాకు ఇంకా చూడండి ఎంత థ్రెడ్ మిగిలిందో. చూసారా? దాన్ని గ్లూ గమ్ అప్లై చేసి అటాచ్ చేసి మిగిలిన పార్ట్ని కట్ చేసేయడం. అంతే అండి, కట్ చేసి గ్లూ అప్లై గ్లూ కూడా ఎక్కువగా పెట్టేయకండి, కొంచెం లైట్గా, అంటే ఇంకా సరిపోతుంది అన్నట్టుగానే పెట్టండి. మరీ ఎక్కువ పెడితే అక్కడ బ్లాక్ కలర్లో వచ్చేస్తుందండి. చూసారా? అయిపోయిందండి. థ్యాంక్ యూ.